ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సత్సంగాలకి వెళ్తూ ఉంటారు, అట్లనే గురువులు చెప్పేవి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. వీటి వల్ల మన ఆలోచన విధానంలో కానీ మన జీవన శైలిలో కానీ నిజంగా మార్పులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంతవరకు తెచ్చుకుంటాం, ఎంతవరకు దాన్ని అంటే అమలు చేయాలి కదా. వినటం ఒక ఎత్తు, దాన్ని మనం పాటించాలిగా. తత్వాన్ని బట్టి చేయగలుగుతామా రమగారు? చేయగలుగుతారు. ఇప్పుడు ఎంత ఇంప్రెస్ అయ్యాము అనే దాన్ని బట్టి ఉంటుంది కదా జయ. మనము అవతల వ్యక్తి మీద ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో, ఎంత ఆస్థతో వింటాం. తర్వాత వాళ్ళు చెప్పే ప్రవచనాల్లో మనని ఇది చెయ్యకూడదు అనే భావాన్ని ఎంతగా పురికొల్పబడుతుందో అది, దాన్ని బట్టి మనం ఎంత పాటిస్తామనేది. ఇవి ఊరికే అలా రోకటి పాటగా వింటూ ఉంటారు ప్రతిరోజు. నువ్వు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రవచనాలు వినపడతాయని చెప్పట్లా నేను. ఎవరో పెట్టుకుంటుంటా వింటూ ఉంటారు. ఈ వింటూ ఉండటం వల్ల కాదు, నువ్వు ఏదో పని చేస్తూ వింటాం కాదు, అదే పని చేస్తూ వింటాం. పురాణం వేరు, సత్సంగం వేరు. పురాణాలు, కథలు, ప్రవచనం వినడము ఒక రకం చేయ. ప్రవచనం వింటే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది. ఓకే. సత్సంగము కొంచెం డిఫరెంట్ థింగ్. సత్సంగంలో ఎక్కడో జరిగింది, ఎవరో చేసింది ఏదో కథ కాదు. అసలు చెయ్యవలసింది ఏమిటనేది, ఏది చేస్తే ఏం లభిస్తుందో చెప్పబడుతుంది సత్సంగాలు. అందులో కూడా సత్సంగం అంటే అలాంటి మాటలు వినడానికి ఆసక్తి చూపించే గుంపే ఉంటుంది అక్కడ. సార్వజనీయమైన వ్యవహారం కాదు. అందరికీ చెప్పిన వాళ్ళు ఎవరు వినరు, వెళ్ళరు సత్సంగాలకి. ఎక్కడో ఒక ఇంట్లో 15 మందో 20 మందో కొంచెం భజన చేసుకుని కాస్త ఏదో భగవన్నామ సంకీర్తన చేసి ఓ 2 పాటలు పాడి అప్పుడు ఏమంటారు వర్డ్ ఫర్ దిస్ డే అనో ఏదో కాసేపు 10 నిమిషాలు సత్యం మాట్లాడండి, పరోపకారం చెయ్యండి, నరసేవే నారాయణ సేవ, ఇట్లా ఏదో చిన్న టాపిక్ తీసుకుని ఒక 10 నిమిషాలు సింపుల్ ప్రసంగం. ఇది సత్సంగం. పురాణం అనుకో, ఇలా మన మహాభారతం చెప్పుకుంటూ వెళ్తే మహాభారతంలో ఇంపార్టెంట్ ధర్మాలు, వేదంతో సమానమైంది కదా, పంచమ వేదం అంటారు. ఇంపార్టెంట్ ధర్మాలు, జీవితానికి అవసరమయ్యేది, మహాద్భుతమైన భగవద్గీత ఉన్నట్టే రకరకాల కథలు, గాథలు ఉన్నాయి. బుద్ధి కథాగాథలోకి ప్రవర్తిస్తుంది కానీ ధర్మం పట్ల ప్రవర్తించదు. ఓకే, ప్రవర్తించదు అంతగా. మనం కథల్లోకి వెళ్తూ ఉంటాం, సన్నివేశంలోకి వెళ్తాం. ధర్మంలోకి వెళ్ళేలాగా చేసే అవకాశం ఉంటుంది కానీ తక్కువ. కానీ సత్సంగంలో ఎక్కువ ఉంటుంది. సత్సంగం వింటే శ్రద్ధ పెట్టి విని అందులో ఉన్న భావంలోకి గనక బలంగా మనం ప్రవేశించగలిగితే మన జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. కొంతమంది జయ ఇది వరకు కాదు, నేను కనీసం లాస్ట్ ఇయర్ నుంచి అనుకో, ఒక 2-3 ఏళ్ల క్రితం మనం కౌన్సిలింగ్లు మొదలుపెట్టినప్పుడు 4-5 సంవత్సరాలు అయింది కదా. అవును. ఇన్నాళ్లలో నేను నా పద్ధతి మార్చుకోవాలనుకుంటున్నాను అని, కానీ ఇది నేను సరిగ్గా ఆలోచిస్తున్నానా, ఏమై కరెక్ట్ అని కానీ నన్ను అడిగిన వాళ్ళు ఇది వరకు లేరు జయ. ఏదో ఒక పరిస్థితి, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏదో ప్రాబ్లము, ఇప్పుడు ఏం చేయాలి, అవే వినేవాళ్ళం. ఈ సంవత్సరం అంటే 24 and 23లో నేను చాలా ఫ్రీక్వెంట్గా, ఒకటి మనకి ఫోన్ల ద్వారా వచ్చిన కౌన్సిలింగ్లే కానీ, లేదా నాకే స్వయంగా వచ్చినవి కానీ, నేను సరిగ్గా ఉన్నానా అసలు అని అడిగేవాళ్ళు పెరిగారు. అంటే ఎవరికి వారు మనం క్వశ్చన్ చేసుకుంటున్నారు. మంచి విషయం. హ్యాట్స్ ఆఫ్ టు ప్రవచనకర్తలు. వాళ్ళ వల్లే ఇది సాధ్యపడింది. నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేది చూసుకో. పదే వింటున్నావు. అద్దం చూసుకో, నీ అద్దం నువ్వు చూసుకుని నిన్ను నువ్వు దిద్దుకో, తర్వాత ప్రపంచాన్ని దిద్దుదు గాని. అందులో మా రమ్మగారు కూడా ఉన్నారండి. ఏదో బై గాడ్స్ గ్రేస్. అది అసలు మన తప్పు ఉందా అంటే స్టోరీ కాకుండా జనరల్గా మాట్లాడే ప్రతి విషయంలో, ప్రతి వీడియోలో, అంటే ఇది మీ ముందు చెప్తున్నాను, అతిశయోక్తి కాదు రమ్మగారు, ప్రతి వీడియోలో మీరు మాట్లాడతారు మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, అద్దంలో చూసుకోవాలి, మీ రొటీన్ డైలాగ్ అంతే. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన ప్రవర్తన లోపాలు ఎలా సరిదిద్దుకోవాలి ఏంటో నాకు చాలా ఉద్రేకం అండి. ఎందుకు మాట్లాడేస్తాను అనేసాక నాకు అవి మనకు కూడా ఉంటాయి జయ. నువ్వు నేను కూడా ఒక ప్రైమ్ టైంలో ఎప్పుడో ఉద్రేకపడి ఏదో నోరు వదిలేస్తాం, దాని మీద కంట్రోల్ ఉండదు మనకి. ఒక అనవసరమైన విషయాలకి కోపం తెచ్చుకుంటాం, కొన్నిటి మీద అనవసరంగా పంతం పడతాం.
మనుషులం కాదు, ఎస్. మనుషులం కదా, ఇలాగే అవుతుంది. కానీ ఎవరికి వాళ్ళు నాది పొరపాటు, నేను ఇలా చేసి ఉండకూడదు అని లోపల సర్దుకునే వాళ్ళు realize కొంత అవుతారు. పర్సంటేజ్. నాది పొరపాటు, నేను ఇలా తప్పు చేశాను అని చెప్పేవాళ్ళు ఇంకో జాతి. ఇక జీవితంలో మళ్ళీ ఇది చేయకూడదని పట్టుపడతారు చూడు ప్రచండంగా, వీళ్ళు బంగారు కొండల మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ప్రపంచాన్ని మార్చగలిగే వాళ్ళు, ప్రపంచం పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలనే ఆలోచన ఉండటం అవసరము. ఎవరేమన్నా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసేసుకోవటం, ప్రతి మాటకి తప్పర్థం తీయటం, కోడిగుడ్డుకి కోడిగుడ్డుకి ఈకలు పీకటం, నేను అద్భుతమైన దాన్ని ఎదురుకుండా వాళ్ళ తప్పు. అవును. మళ్ళీ ఇదే కాకుండా ఎవరైనా ఇంకోటి చెప్తారు, వాళ్ళ ఉద్దేశం అది కాదు, వాళ్ళ ఉద్దేశం ఇదేం చెప్తారు. అందులో మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, చెడ్డగా చెప్పే ఉంటారు. వీళ్ళు తమ సొంత బుర్ర వదిలేసి ఈ గుంపు ఆ రెండో బుర్ర మీద డిపెండ్ అవుతారు. అది ఇంకో ప్రాబ్లం. సత్సంగాలకు వెళ్ళండి, అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని వాడుకోండి. మంచి మాటలు ఎక్కడ వినపడినా, మంచి వాక్యం ఎక్కడ కనపడినా వినండి, చదవండి, వీలైతే చెప్పండి, చెయ్యాలి. అది ఒక చిన్న సదుపదేశ కథల్లో నుంచి చాలా చిన్న కథ ఒకటి చెప్తాను. రమగారు, మనకి అవకాశం ఉందండి సత్సంగాలకి వెళ్ళేంత అవకాశం? అంటే మన 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 చుట్టుపక్కల ఉందా అని అడుగుతున్నాను. ఉన్నాయండి. ఇవేంటంటే చిన్న చిన్న గ్రూప్స్గా ఉంటారు, మనం వాళ్ళ దాంట్లోకి ప్రవేశించాలి, కనుక్కోవాలి మనం. ఉన్నాయి మన దగ్గర ద్వారానే మనకు సాధ్యం. మాకు ఏజీ కాలనీ లక్ష్మి గారు నా పాత ఫ్రెండ్ అనుకోండి, ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెండ్. ఆవిడ నేను జీవించున్నంత కాలం ఆవిడ నాకు ఫ్రెండ్గానే ఉంటారు. అలాంటి మనిషి ఆవిడ. జిన్నూరు నాన్నగారు వారి సత్సంగాలకు వెళ్ళేవారు. నాన్నగారు సత్సంగం ఉంది వెళ్ళొచ్చానని చెప్పేవారు. నేను జిన్నూరు నాన్నగారి ఆ స్పీచెస్ కొన్ని చదివాను, కానీ నేను ప్రత్యక్షంగా వెళ్ళలేదు, కానీ ఆవిడ వెళ్ళేవారు రెగ్యులర్గా. అండ్ మా ఇంట్లో వుడ్ వర్క్ చేయడానికి వచ్చారు రవి గారు. ఆయన మేము సత్సంగాలు చేస్తాము, మీరు కూడా రండి ఒకసారి నన్ను పిలిచారు. నేనైతే నిజంగా వెళ్ళలేదు చేయ. నాకు వినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతే కదా, నేను ఎక్కువ వింటాను, చాలా చదువుకుంటా. సొంతంగా చదివేది ఎక్కువ ఉంది కదా, అందుకని నేను ప్రత్యేకంగా వెళ్ళలేదు, కానీ తెలుసు నాకు. ఓకే, అసలు వెళ్ళకపోవటం కాదు, కొంచెం వెళ్ళటమే. కానీ ఇప్పుడు రెగ్యులర్గా వారం వెళ్ళి ఎక్కడైనా కూర్చోవటం అది నేను ఇప్పుడు చేయటం. నేను అడిగింది అంటే మనం ఉండే ఏరియాని అడగట్లేదండి, జనరల్ గా పబ్లిక్ అవకాశం ఉందా? 100% అవకాశాలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అంతేనా? మీకు ఆసక్తి ఉండాలి. మీకు నాకు తెలిసిందే ప్రపంచం అన్న ధోరణి కాకుండా, నాకు తెలియనిది ఏదో ఉంది అని తెలుసుకోవాలి జయ. మా క్లాస్మేట్ ఒకరు నాగలక్ష్మి గారు, అడ్వకేట్. ఆవిడ ప్రేమ్ సిద్ధార్థ గురూజీ దగ్గరికి ప్రతి శనాదివారాలు వెళ్ళేవారు. ఆవిడ ఎంత శ్రద్ధ అంటే, ఆయన ఏం చెప్పినా సరే మొత్తం రాసేసిన ఫుల్ నోట్స్ వారి దగ్గర. వేదార్థం కూడా తెలుసుకున్నారు జయ వాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళే సమాజం అంతా అందరూ కూడా టైం అంటే టైం. ప్రేమ్ సిద్ధార్థ దగ్గర టైం ఆవిడ ఎప్పుడు చెప్తారన్నమాట. టైం ఒక నిమిషం ఆలస్యంగా వెళ్ళడానికి వీల్లేదు, ఏ పనున్నా మానేసి వెళ్తారు. నేను 2-3 పేర్లు చెప్పాను. అదే కదా, మీకు మనసు ఉంటే 100 మంది పేర్లు వస్తాయి. హైదరాబాద్ లాంటి ఊళ్ళల్లోనే, అన్ని చిన్న ఊళ్ళల్లో కూడా మనకు సత్సంగాలు జరుగుతాయి. లేదా మనకు అవకాశం ఉంది చక్కగా, ఏమంటారు దాన్ని, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియా, మంచివి వినండి, చెత్తలు మానేయండి. అంతే, ఏం చెప్పలేము దానికి. ఈ సదుపదేశ కథల్లో ఒక కథ చెప్తారు జయ. ఒక సాధువు ఒక ఆయన ఒక చోట సత్సంగం చేస్తున్నారు. ఆ ఊళ్ళో బ్రహ్మాండమైన గజ దొంగ ఒకడున్నాడు. వాడు మామూలు వాడు కాదు, దొంగలకే దొంగ. అయితే ఒకనాడు ఏమైందట, అప్పటికి 2-3 సార్లు ఈ సత్సంగాల జరిగే చోట చాలా చెప్పులు ఉండటం, బాగా బళ్ళు ఉండటం, బయట వెయిట్ చేస్తున్న పని వాళ్ళు ఉండటం చూశాడు. ఓహో సరే, ఇలాంటి చోట అయితే గుంపుగా జనం గుంపుగా బయటకు వస్తారు. పైగా ఒక వ్యక్తి కోసం వాడి బండి సైనికుడు సేవకుడు వెయిట్ చేస్తారంటే ఎంత క్యాష్ పార్టీ అయి ఉంటాడు. అంతేగా మరి. ఇలా ఆలోచించి అతను ఏం చేశాడు, లోపలికి వెళ్ళిపోదాం, బయట నుంచోకూడదు, వాళ్ళందరూ కలిసి గుంపుగా వచ్చేటప్పుడు లాగేయచ్చు అనుకున్నాడు. ఎవరో ఒకళ్ళని లూటీ చేయొచ్చని లోపలికి వెళ్ళాడు. కొంచెం తేలికపాటి దుస్తులు ధరించి, మామూలుగా అతను వేసుకునే ముదురు రంగు బట్టలు కాకుండా తేలికపాటి రంగులున్న వస్త్రాలు ధరించి లోపల కూర్చున్నాడు. ఓకే, సాధువు గారు చెప్పుకుంటూ వెళ్తున్నారు. జీవితం, ఏ తప్పులు చేస్తే ఏ శిక్షలు పడతాయి,
మరణానంతర సౌఖ్యం లభించదు తప్పులు చేసేవాడికి. తర్వాత మళ్ళీ పుట్టాల్సి వస్తాం. ఈ జనన మరణ చక్రం పరమ దుర్భరమైంది. జీవి ఒక ఇరుకుగా ఉన్న ప్రదేశంలో మనం ఉండలేం, ఊపిరాడదు, గాలి ఆడదు. అలాంటిది ఒక చిన్న సంచిలో 10 నెలల పాటు, 9 పూర్తి నెలల పాటు జీవించవలసి వస్తుంది. అక్కడ మన మలమూత్రాల్లో మనమే ఉంటాం. మనం ఎవరితోటి చూడబడతామో, ఎవరితోటి చేయబడతామో ఏమీ తెలియదు. మనం ఎక్కడికైనా వెళ్తే మనకి భోజనం ఎవరు పెడతారు అనే అవగాహన లేకుండా వెళ్ళం. మనం ఎక్కడైనా భోజనం లభిస్తుందో లేదో తెలియకుండా వెళ్ళాం. వసతి ఉందా లేదా అని అడుగుతాం. అలాంటిది వసతి ఏమిటో, భోజనమేమిటో, భాజనమేమిటో ఏమీ తెలియని ఒక దుర్భరమైన బాధని మనం 9 నెలలు అనుభవించి పుట్టాల్సి వస్తాం మనిషిగా. తర్వాత నీకు కావాల్సింది ఉండదు అక్కడ. అక్కడ ఏది ఉందో అది నువ్వు తీసుకోవాల్సి వస్తావు. ఎందుకు ఆ మరణ, ఆ పుటక? అలాంటి పుటక ఎందుకు? ఆ పుటక లేకుండా ఉండాలంటే కొన్ని తప్పకుండా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి. దానికి జీవన విధానంలోనే మనం మార్పులు చేసుకోవాలి. కానివాడు జీవన విధానంలో క్రూరుడైతే గనక కొన్ని శిక్షలు పడతాయి, దుర్మార్గుడైతే కొన్ని శిక్షలు, దొంగతనం చేస్తే కొన్ని శిక్షలు, అసత్యమాడితే కొన్ని శిక్షలు, ఈ ఇన్ని శిక్షలు అనుభవించి మళ్ళీ నువ్వు పుట్టే దుఃఖాన్ని మళ్ళా అనుభవించాలి. భయమేదు ఇవన్నీ వింటే కదా, అమ్మో అనిపిస్తుంది. వింటున్నాడు మెల్లిమెల్లిగా. ముందు ఏమిటో లే అని కూర్చున్నాడు. తర్వాత ఇట్లా అయ్యాడు స్ట్రైట్గా. ఆ తర్వాత ముందు కొంగి శ్రద్ధగా వింట మొదలుపెట్టాడు. క్షణము రంగులు మారిపోతున్నాయి మొహంలో. చెట్టు చివరికి పెదిమలు వణికిపోతూ, చేతులు వణికిపోతూ ఏం చేయని ఇప్పుడు నేను అనుకుంటున్నాడు. శ్రద్ధగా వినవాడి లక్షణం అంతేనా? అంతే. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, నువ్వు నాకేసే చూస్తావు, నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ నాకు కనపడుతున్నాయి. అవతల వాడు వినేలాగా చెప్పాలి, అంతే కదా? లేదా వాడు ఏం చెప్పినా వినాలి. అందరూ లేచి బయలుదేరారు. ఇక్కడే కూర్చున్నాడు ఈ గజ దొంగ. ఏం చేయాలో తెలియటలా. లేచి వెళ్ళి తను ఏం చేస్తే ఏమవుతానో అని భయం పట్టుకుంది. నాకొద్దా మరణానంతర సౌఖ్యం? నాకు కావాలిగా. కావాలి, పోని ఏదో ఒకటి ఏదైతే అది అవుతుంటే అక్కడికి వెళ్ళి ఏమిటో అవన్నీ చావు దెబ్బలు తినాలే, మళ్ళీ పుట్టాలి. పుట్టకి ఇంత దుర్భరంగా ఉంటుందా మనకి తెలియదే. ఓ పిల్లాడు పుడితే భూమి మీదకి వచ్చామని సంతోషిస్తున్నాం మనం. కాదు, 9 నెలలు వాడు ఏ నరకాన్ని, గర్భవాస దుఃఖం అనుభవించడం ఎంత కష్టం. ఇక భయం వేసేసింది. సాధువు గారి పాదాలు పట్టుకున్నాడు. బాబు మహాప్రభు, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎంతో దుర్మార్గుని, నా వృత్తే దొంగతనం, పుట్టక నుంచి నేను చేస్తూనే ఉన్నా ఇదే, నేనేం చేయను, నా పాపాలు పోయేదేలాగా నాకు ఏదైనా ఒకటి దారి చూపించు. సాధువు గారికి ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించి, నాయన నీ వృత్తి ఏదో నువ్వు చేసుకో, అబద్ధం ఆడబోక చాలు. బాగుంది కదా పాయింట్. అబద్ధం ఆడకూడదు. సరేననుకున్నాడు. చచ్చిన జీవితంలో అబద్ధం ఆడను అని తన మీద తనే ఒట్టేసుకుని పెట్టుకున్నాడు. సత్యసంధుడు బయటకు వచ్చాడు. అందరు వెళ్ళిపోయారు. జనం ఎవరు లేరు. ఏదో డ్యూటీ చేద్దామని వచ్చాడు, ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఏమి తిండికించలేవు, ఇవాళ తప్పకుండా ఒక దొంగతనం చేయాలి. సరే చేద్దామనుకుని రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళాడు. ఇది తెల్లవారుజామున 3:15 అలా అయింది. ఆ టైంకి చక్క సైనికులు మారతారు. 3:30 అవ్వగానే షిఫ్ట్లు 3 గంటల దాకా ఒకడు ఉంటాడు. 3 దాకా నిద్రపోయిన వాడు ఒకడు వస్తాడు. 3:15కి ఒకడు వచ్చాడు. మంచి యాక్టివ్గా ఉన్నాడు. మీ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళబోతున్నాడు. ఆ సైనికుడు, బాబు ఎవరు మీరు అన్నాడు. నేను గజ దొంగని అని చెప్పాడు. నిజం చెప్పాలిగా. వీడు తెల్లబోయి గజ దొంగ ఎవడు, గజ దొంగ అని చెప్తాడు. కంగారు పడి, ఈయనేదో పెద్ద అధికారి అయి ఉంటాడు, నేను అడిగేసరికి ఆయన ఒళ్ళు మండి ఇలా చెప్పాడు, అందుకని వెళ్ళండి బాబు మీరు భలేవారు అన్నాడు. అనగానే లోపలికి నడవటం మొదలెట్టాడు. దొంగకి ఏమనిపించింది, ఇన్నాళ్ళు నేను అబద్ధాలు చెప్పాను, నేను అది ఇది అనేవాడిని, నన్ను ఏనాడు ఎవడు డైరెక్ట్గా లోపలికి పోనీలా, ఎప్పుడు దొంగదారే. ఇప్పుడు నేను నిజం చెప్పడం వల్ల నాకు లోపలికి ప్రవేశం లభించింది. లోపలికి వెళ్ళిపోయాడు. లోపలంతా తిరిగాడు. తిరిగితే ఒక ఆభరణాలన్నీ ఒక పెట్టెలో వేసి పెట్టారు. ఆ పెట్టె పుచ్చుకుని బయటికి నడిచి వచ్చాడు. అదే సైనికుడు, బాబు ఏముందండి అందులో అన్నాడు. ఇది ఆభరణాలు పెట్టె అని చెప్పాడు దొంగ. వీడు తెల్లబోయి, ఆభరణాలు పెట్టి పట్టుకెళ్తూ ఎవడైనా చెప్తాడు, ఈయన మంచి కోపిష్టివాడిలా ఉన్నాడు, దాందే ఉంది బాబు, ఏదో సామాన్లు పట్టుకెళ్ళండి అన్నాడు. ఆభరణాలు పెట్టె మోసుకుని తీసుకుపోయాడు దొంగ.
తెల్లవారిపోయింది భళ్ళుమని. తెల్లారేసరికల్లా పొద్దునే ఉదయకాలం యువరాణి స్నానం చేస్తుంది, మహారాణి స్నానం చేస్తుంది. స్నానాల వేళ వచ్చేసరికల్లా ఆభరణాలు ఏవి లేవు. అక్కడి నుంచి పొద్దున తెల్లవారుజామున కాపలా ఉన్నవాడేవాడో వాడిని సైనికుడిని పిలిచేసరికల్లా ఆభరణాలు పెట్టిపోయింది. నువ్వు చూసావంటే ఆభరణాలు పెట్టే, అవునండి ఒక పెద్ద మనిషి తీసుకెళ్ళాడు అన్నాడు. అదేమిట్రా నీ కడుపుడక సరిగ్గా చెప్పరా అంటే, తెలీదండి ఒక ఆయన వచ్చాడు, పెద్ద మనిషి, మంచి పుస్తీలు, మీసాలు గీసాలు దిట్టంగా ఉన్నాయి, చాలా పెద్దవాడు. ఎవరు బాబు అని అడిగితే గజ దొంగను అన్నాడు. ఏదో పెద్ద ఆఫీసర్ అయి ఉంటాడు, వేళకోళం ఆడుతున్నాడు, ఆయన కోపం వచ్చింది, ఎవరని అడిగానని, నేనా కొత్తవాడిని, అందుకని లోపలికి వెళ్ళమన్నా. ఆయన ఒక గంట తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు, ఇంత పెద్ద పెట్టె పుచ్చుకొచ్చాడు. వీళ్ళు లోపల నుంచి ఇంకో పెట్టె తెచ్చారు. ఇట్లాంటిదేనా అన్నారు. అట్లాంటిదేనండి అన్నాడు. ఆయన ఆభరణాలు మోసుకెళ్తుంటే ఏమిటండి అని అడిగాను. ఆభరణాలు పెట్టని చెప్పాడు. ఆయన వేళకోళం ఆడుతున్నాడు, ఆయన కోపం వచ్చింది, నా పెట్లో ఎదుంటే నీకెందుకురా అనకుండా ఇలా వేళకోళం ఆడుతున్నాడు అనుకుని పంపేశానండి అని. రాజు ఆశ్చర్యపోయాడు. ఒక దొంగ నేను దొంగనని చెప్తాడా? ఆభరణాలు పట్టుకెళ్ళిపోతూ ఆభరణాలు వీడికి అర్థం కాలా, వీడు దాన్ని డైరెక్ట్ మీనింగ్ తీసుకోవాలా. ఆయన ఏదో వెటకారం వేళకోళం కాదు వెటకారం అనుకున్నాడు. కూర్చున్నాం ఇక్కడ అలా అంటారు కదా, అలా భావించాడు. వాడు మాత్రం సత్యసంధుడు, వాడు ఎక్కడున్నాడో పట్టుకోవాలి. అతను ఇది గజ దొంగ లోపల నుంచి పెట్టుకెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడంటే, పట్టుబడ్డానా ఇక దొంగతనం చెయ్యను అనుకున్నాడు. సరే అక్కడి నుంచి ఈ పెట్టపుచ్చుకుని వెళ్తున్న వాడు ఎటు వెళ్ళాడని అన్ని రోడ్ల మీద, అప్పుడు సీసీ కెమెరాలు లేవుగా, వాళ్ళని వీళ్ళని కనుక్కొని దొంగ ఇంటికి వెళ్ళిపోయారు సైనికులు. ఓకే, పట్టుబడిపోయాడు. పట్టేశారు కదా, పట్టుకున్నారు, తీసుకొస్తే దండం పెట్టాడు. బాబు జన్మలో దొంగతనం చేయనని దండం పెట్టుకున్నానండి, కొట్టేసుకున్నాను, ఇక చేయనండి అన్నాడు. సరే కానీ నువ్వు ఎందుకు చెప్పావు అని అడిగాడు రాజు. అంటే అసత్యం ఆడనని ఒట్టేశానండి సాధువు గారికి, అందుకని ఇక నేను అబద్ధం ఆడకూడదు. ఓకే, దొరికిపోయానంటే దొంగతనం చేయను అన్నాను, కాబట్టి ఇక చెయ్యి. దొంగతనం చేయను అంటే రాజు అన్నాడు, నా భవనానికి కాపలాదారుగా ఉండు, నువ్వు అబద్ధం ఆడవు, దొంగతనం చేయవు, నువ్వే కావాలి నాకు అంతే అని చెప్పి పెద్ద జీతం మీద ఆ దొంగని ఇది చేసుకున్నాడు, తన కాపలాదారుగా చేసుకున్నాడు. చూడు మారాడా లేదా? అంతే కదా, మారటం వల్ల మంచి కూడా జరిగింది. మంచి కూడా జరిగింది, ప్రపంచానికి మేలు జరిగింది, అతనికి మేలు జరిగింది. మనం ఎక్కువ చెప్పకూడదు జయ, బ్రీఫ్గా చెప్పాలి, చెప్పేది బాగా చెప్పగలగాలి. నువ్వు ఏది చెప్తున్నావో అది నువ్వు చేసి చూపించగలగాలి. ముందు సత్సంగాలు చాలా ఉపయోగపడతాయి, అందులో పిచ్చి కబుర్లు మాటలు అవి ఉండవు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని పక్క పెట్టి అవసరమైన మాటలు తీసుకోండి. ఎంత బాగుందో రమ్మగారు, విషయం బాగుంది, కథ అంతకన్నా బాగుంది, చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.